హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రోహిణిని అరెస్ట్ చేయించిన బ్యూటీ పార్లర్ ఓనర్ రోహిణి గురించి నిజాలను బయటపెట్టిన విద్య. అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇక రోహిణి అయితే ఎలాగైనా సరే 14 లక్షలు మనోజ్కి ఇవ్వాలంటే ఇప్పుడు ఏం చెయ్యాలో అర్థం కావడం లేదు. మనోజ్ రోజు కూడా 14 లక్షలు ఎక్కడ అని అడుగుతూనే ఉన్నాడు. మీ నాన్నకి ఫోన్ చేశావా అని అడుగుతున్నాడు. ఏం సమాధానం చెప్పాలో కూడా తెలియడం లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. ఇంతలో ఇక మీనా అయితే మావయ్య అంటూ సత్యాన్ని పిలుస్తూ ఉంటుంది. అప్పుడే ఇక సత్యం అయితే, ఏంటమ్మా మీనా అంత ఆనందంగా ఉన్నావు, ఏంటి విశేషం అని అడుగుతూ ఉంటాడు. సత్యం, మావయ్య మేము కష్టపడి పూలదండలు కట్టినందుకు మాకు మంచి ఫలితమే దక్కింది. మేము అడిగిన డబ్బుల కన్నా 50,000 ఎగస్ట్రా ఇచ్చారు ఎమ్మెల్యే గారు, ఆయన పరువు నిలబెట్టినందుకు అంటూ చెప్తూ ఉంటుంది. మీనా అయితే, ఇదంతా కూడా ఆయన వల్లే సాధ్యమైంది మావయ్య. ఈరోజు నేను ఈ పూలదండలు కట్టడం అందరూ కూడా నన్ను మెచ్చుకున్నారు. 2 రోజుల్లో 500 దండలంటే మాటలు కాదు. నువ్వు చాలా విజయాన్ని సాధించావు, నీలో చాలా టాలెంట్ ఉందని అందరూ కూడా నన్ను మెచ్చుకున్నారు మావయ్య అని అంటూ ఉంటుంది. మీనా అయితే అప్పుడే ఇక చెప్తూ ఉంటుంది ప్రభావతి, సార్లే మేమందరం కూడా తలో చెయ్యి వేశాం కాబట్టి నీ పూలదండలు అయ్యాయి, లేకపోతే అయ్యాయి కాదు అని అంటూ ఉంటుంది ప్రభావతి. కూర్చున్న దగ్గర నుంచి నువ్వు అసలు పైకే లెగవలేదు కదే, అలాంటప్పుడు నువ్వెక్కడ చెయ్యి వేసావు పూలదండలు కట్టడానికి అని సత్యమైతే అంటూ ఉంటాడు. అదేంటండి, వచ్చిన వాళ్ళందరికీ కూడా నేను టీలు ఇచ్చాను, అది మీకు కనపడలేదా? అంతేలే, నేను చేసింది ఎప్పుడు గుర్తించారు కనుక అని అంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే సత్యమైతే, మీ అత్తయ్య మాటలు ఎప్పుడు ఉండేవే కదమ్మా, కానీ ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటాడు సత్యం. తర్వాత ప్రభావతి అయితే, ఇల్లు తాకట్టు పెట్టి మీ ఆయనకి కారు కొన్నారు కాబట్టి ఆ ఇల్లు తాకట్టు విడిపించాలి కదా, నీకు వచ్చిన డబ్బులు పెట్టుబడి అవి తీసేయంగా మిగతా డబ్బులు ఇచ్చేసాయి అని అంటూ ఉంటుంది ప్రభావతి అయితే. అప్పుడే ప్రభావతి అన్న మాటకి సత్యమైతే, ప్రభా ఇంటి లోను గురించి నేను చూసుకుంటాను, అది వాళ్ళకి సంబంధం లేదు, మీనా కష్టపడి సంపాదించిన డబ్బులతో ఇల్లుని తాకట్టు నుంచి విడిపించాల్సిన అవసరం కూడా లేదు, నువ్వు ఆగు అని అంటూ ఉంటాడు సత్యం. అప్పుడే ప్రభావతి అయితే, అది కాదండి అని అనగానే, నువ్వు ఆగమని చెప్పాను కాబట్టి ఆగు అని అంటూ ఉంటాడు. ఇంతలో మీనా అయితే, మావయ్య నేను ఆ డబ్బులతో ఆయనకి కారు కొన్నాను మావయ్య అని అంటూ చెప్పేస్తుంది. అది విని ఒకేసారి ఎంతో ఆనందపడుతూ ఉంటాడు సత్యం. ప్రభావతి అయితే షాక్ అయిపోతూ ఉంటుంది. ఏంటి, వాడికి నువ్వు కారు కొన్నావా అని అనగానే, అవును ఆయనకి నేను కారు కొన్నాను, ఎందుకంటే ఆటో డ్రైవర్గా నేను ఆయన్ని చూడలేకపోతున్నాను, ఆయన స్నేహితులకి ఆ డబ్బు ఇచ్చి ఆయన పెద్ద మంచి మనసుని చాటుకున్నారు, అందుకే నా భర్తకి నేను ఈ కారు కొన్నాను అని అంటూ ఇక కారు అయితే కొన్నానని చెప్తుంది సత్యానికి. అప్పుడే ఇక ప్రభావతి షాక్ అయిపోతూ, మీనా తన భర్త గురించి ఎంత బాగా ఆలోచించిందో అని అనుకుంటూ ఉంటుంది మనసులో. సరేనమ్మా, ఈ విషయం నువ్వు బాలుకి చెప్పావా అని అంటూ ఉంటే, లేదు మావయ్య, ఆయనకి నేను సర్ప్రైజ్ ఇద్దామని ఆయనకి చెప్పలేదు అని అంటూ ఉంటుంది మీనా అయితే. అప్పుడే ఇక మీనా అన్న మాటకి సత్యం అయితే, బాలు వస్తున్నాడు అని చెప్తూ ఉంటే, ఇంతలో బాలు అయితే వస్తాడు. మీనా ఎప్పుడొచ్చావు, అదే మనకి సహాయం చేసిన వాళ్ళందరికీ కూడా నువ్వు డబ్బులు ఇచ్చేసావా అని అడుగుతూ ఉంటే, వాళ్ళు అసలు 1 రూపాయి కూడా తీసుకోలేదండి అని అంటూ ఉంటుంది మీనా. చూడు మీనా, నీ మీద అభిమానంతో మేము పూలు కట్టడానికి వచ్చాము తప్ప డబ్బుల కోసం కాదు, ఈసారి ఎప్పుడైనా పెద్ద ఆర్డర్ వస్తే అప్పుడు పూలు కడితే అప్పుడు ఇద్దుగానిలే, ఈసారి మాత్రం నీకు చేసిన సహాయం, ఎందుకంటే అందరం బస్తీలో ఉంటున్నాం, ఒకరంటే ఒకరు అభిమానం ఉంది, అలాంటప్పుడు ఈ డబ్బులు మన అభిమానాన్ని మన బంధాన్ని దూరం చేస్తాయి తప్ప ఇంకోటి ఏమీ లేదు అని అంటూ ఉంటారు అని చెప్పారు అని అంటూ ఉంటుంది మీనా అయితే. అప్పుడే ఇక బస్తీలో వాళ్ళు చాలా
గొప్పవాళ్ళనమాట. డబ్బులకి లొంగరు, కొంతమంది ఉంటారు, డబ్బుతోనే జీవితం అంటారు అని బాలు అయితే ప్రభావతిని చూస్తూ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక ప్రభావతి అయితే ఏంట్రా నన్ను చూసి మాట్లాడుతున్నావు అని అంటూ ఉంటుంది. ఏం లేదమ్మా, నీలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అని గుర్తు చేస్తున్నాను అని అంటూ ఉంటాడు బాలు. తరువాత ఇక సరేలేరా, అవును మీ ఫ్రెండు రాజేష్ ఫోన్ చేశాడా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక నా ఫ్రెండు రాజేష్ ఎందుకు ఫోన్ చేస్తాడు అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక మీనా అయితే ఇప్పుడు వస్తుంది ఫోను అని అంటూ ఉంటుంది. అప్పుడే రాజేష్ అయితే బాలుకి ఫోన్ చేస్తాడు. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తాడు బాలు. అయితే ఏంట్రా ఎందుకు ఫోన్ చేసావు ఈ టైంలో అని అడుగుతూ ఉంటే ఏం లేదురా ఒకసారి బయటికి రా అని అంటూ ఉంటాడు రాజేష్. ఎందుకు అని అనగానే రారా బయటికి అని అంటూ ఉంటాడు రాజేష్. అప్పుడే ఇక బాలు అయితే వీడేంటి బయటికి రమ్మంటున్నాడు అని అనగానే అప్పుడే ఇక మీనా అయితే మీరు నాకు ఒక మాట ఇస్తారా అని అడుగుతూ ఉంటుంది. ఏంటా మాట అని అనగానే కళ్ళు మూసుకొని మీరు బయటికి వెళ్ళాలి, కళ్ళు తెరిచారంటే నా మీద ఒట్టే అని అంటూ ఉంటుంది మీనా అయితే. సరే కళ్ళు మూసుకొని బయటికి ఎలా వెళ్తాను, నన్ను తీసుకువెళ్ళు నువ్వు అని అంటూ ఉంటాడు బాలు. అప్పుడే ఇక మీనా అయితే బయటికి తీసుకువెళ్తుంది. బాలు అయితే కళ్ళు మూసుకొనే ఉంటాడు. మీనా తన మీద ఒట్టే అని అనడంతో అస్సలు కూడా కళ్ళు తెరవడం. అప్పుడే ఇక మీనా అయితే తీసుకువెళ్ళి ఇప్పుడు కళ్ళు తెరవండి అని చూపిస్తుంది. అప్పుడే ఇక కారు అయితే ఉంటుంది బాలు ఎదురుగా. కారుని చూసి బాలు అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు. మీనా ఇదేంటి కారు అని అడుగుతూ ఉంటే పూలదండలు అమ్మిన డబ్బులతో నేను మీకు ఈ కారు కొన్నాను అని అంటూ ఉంటుంది మీనా. అది విని ఒక్కసారే బాలు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. మీనా ఏం మాట్లాడుతున్నావు, నువ్వు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులతో నాకెందుకు కారు కొన్నావు అని బాలు అంటూ ఉంటే నీది నాది అంటారేంటండి, అది మనది అని అంటూ ఉంటుంది మీనా. కష్టపడి మీరు ఆర్డర్ తీసుకువచ్చారు, అది నేను కష్టపడి చేశాను, మన ఇద్దరం కూడా కష్టపడ్డాము కాబట్టి మీరు ఈ కారుకి ఓనర్, ఈ కారు మీదే, నా డబ్బులు మీ డబ్బులు ఏమీ కాదు, అంతా కూడా మన డబ్బే. మీరు సంతోషంగా ఉంటే నేను సంతోషంగా ఉంటాను. మీరు ఆటో డ్రైవర్గా ఆటో నడుపుతూ ఉంటే నేను చూసి తట్టుకోలేకపోతున్నాను. అందుకని మీరు ఎప్పుడు కూడా దర్జాగానే ఉండాలి, నలుగురిలో 10 మందిలో మీరు పరపతిగా బ్రతకాలి, పేరు ఉండాలి అని అంటూ మీనా అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడే అదంతా విని మనోజ్ అయితే ఈ మీనా చదువుకోలేదు, అయినా సరే తన భర్త గురించి ఎంతలా ఆలోచిస్తుందో, ఈ రోహిణి ఉంది నా గురించి కూడా ఆలోచించదు అని అనుకుంటూ ఉంటాడు మనోజ్ అయితే. తర్వాత ప్రభావతి దీని ఎగస్టాలు చూడలేకపోతున్నాము అని లోపలికైతే వెళ్ళిపోతుంది. సత్యమైతే రే మీ ఇద్దరు కూడా కారులో వెళ్ళిరండి అని అంటూ ఉంటే అప్పుడే ఇక మీనా అయితే ఈసారి మీరెక్కండి మావయ్య, మీరు మీ అబ్బాయి కారులో ఎక్కి వెళ్ళండి అని అంటూ ఉంటుంది మీనా. అప్పుడు ఇక బాలు సత్యాన్ని తీసుకొని వెళ్తాడు. రాజేష్ అయితే మీనాతో అంటూ ఉంటాడు, నిజంగా బాలుగాడు చాలా అదృష్టవంతుడమ్మా, నీలాంటి భార్య దొరికినందుకు. వాడు ఈ పెళ్ళయ్యాక చాలా మార్పు వచ్చింది. ఒకప్పుడు రౌడీలా అందరితో గొడవలు పెట్టుకుంటూ తాగేసి ఉండేవాడు, ఇప్పుడు మనిషిగా కనపడుతున్నాడు, ఇదంతా నీ వల్లేనమ్మా అని అంటూ ఉంటాడు. రాజేష్ అయితే లేదన్నయ్య, ఆయనంత మంచివాళ్ళు ఎవ్వరు ఉండరు, ఒకరికి సహాయం చేసే గుణం తప్ప ఒకరిని బాధ పెట్టే గుణం ఆయనకి ఎప్పుడు ఉండదు. కానీ కొంతమంది ఆయన్ని అర్థం చేసుకోలేక దూరం పెడుతూ ఉంటారు అని ప్రభావతిని చూస్తూ అంటూ ఉంటుంది. మీనా అయితే ఇది నాకే డైలాగ్ కొడుతుంది అని అనుకుంటూ లోపలికైతే వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన తర్వాత మనోజ్ అయితే రోహిణిని అడుగుతూ ఉంటాడు, చూసావా చదువు లేకపోయినా పూలు అమ్మి తన భర్తని మంచి హోదాలో చూడాలని మీనా వాడికి కారు కొనిచ్చింది, కానీ నువ్వు కోటీశ్వరాలువి, కోటీశ్వర్ల ఇంటి నుంచి వచ్చి కనీసం 14 లక్షలు మీ నాన్ని అడగమంటే నువ్వు అడగలేకపోతున్నావు. ఆ 14 లక్షలతో మన లైఫ్ సెటిల్ అయిపోతుందంటే నా మాట ఎందుకు నువ్వు వినిపించుకోవడం లేదు అని అడుగుతూ ఉంటాడు మనోజ్ అయితే. అప్పుడే రోహిణి అయితే ఏంటి మనోజ్ అలా మాట్లాడుతున్నావు,
అయినా బాలు ఏదో ఒక పని చూసుకొని కష్టపడి పని చేస్తున్నాడు. నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళి ఖాళీగా కూర్చుంటున్నావు తప్ప ఏ పనైనా చేస్తున్నావా? ఏది చేసినా సరే నాకు డిగ్రీలు ఉన్నాయి అని ఏదో కథ చెప్తున్నావు తప్ప నువ్వేం చేస్తున్నావు అని అంటూ ఉంటుంది రోహిణి అయితే. అప్పుడే ప్రభావతి అయితే, ఇక చాలు ఆపండి, మీరిద్దరూ ఎందుకు గొడవ పడుతున్నారు అని అడుగుతూ ఉంటుంది. అది కాదత్తయ్య అని అనగానే, చూడమ్మా రోహిణి, నువ్వు ఏం చెప్పినా సరే వినిపించుకొని ఇంకా ఇన్ని రోజులు అలా ఊకొట్టే నేను ఇక్కడి వరకు తీసుకొచ్చుకున్నాను. నువ్వు మీ నాన్ని 14 లక్షలు 2 రోజుల్లో అడగాలి, లేకపోతే మీ నాన్న ఫోన్ నెంబర్ అయినా ఇస్తే నేను అడుగుతాను అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే, ఏంటి అత్తయ్య, ఈయన డబ్బుల కోసం ఇలా వేధిస్తున్నారని మాత్రం అనుకోవద్దు. నిన్ను పెళ్లి చేసుకుందే మనోజ్ జీవితం బాగుంటుందని, నువ్వు కోటీశ్వర్ల ఇంటి నుంచి వచ్చావని, మనోజ్కి డబ్బుకి ఎటువంటి లోటు లేదని నేను ఇంటి కోడలుగా చేసుకున్నాను. కేవలం నువ్వు కోటీశ్వరాలని చెప్పే చేసుకున్నాను. కాబట్టి నువ్వు మీ నాన్నని డబ్బులు అడగాలి, మనోజ్కి జాబు రావాలి. మనోజ్కి జాబు లేకపోతే వాడికి ఇంట్లో గౌరవం ఉండదు అని అంటూ ఉంటుంది. ప్రభావతి అయితే ఆటో నడుపుతున్నాడని తన భర్తకి కారు కొనిచ్చి తన భర్త గౌరవాన్ని నిలిపింది ఆ మీనా. ఆ పూలమ్మే తను అంతలా ఆలోచించింది. మరి కోటీశ్వరాలు అయిన నువ్వు 14 లక్షల కోసం మీ నాన్న అడగడానికి ఎందుకు అంతలా ఆలోచిస్తున్నావు అని అడుగుతూ ప్రభావతి అయితే నిలదీస్తూ ఉంటుంది. నీకు నేను ఇచ్చే టైము 4 రోజులు మాత్రమే. ఈ 4 రోజుల్లో నువ్వు గనుక మీ నాన్నని అడిగి డబ్బులు ఇక్కడికి రప్పించకపోతే మాత్రం తరువాత పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది, గుర్తుపెట్టుకో అని ప్రభావతి వార్నింగ్ ఇచ్చినట్టు ఇస్తుంది. అప్పుడే ఇక రోహిణి అయితే షాక్ అయిపోతూ ఆలోచిస్తూ పార్లర్కి అయితే వెళ్తుంది. అలా పార్లర్కి వెళ్ళిన తర్వాత అప్పుడే విద్యతో జరిగిందంతా కూడా చెప్పడంతో, నేను ముందు నుంచి నిన్ను మొత్తుకుంటూనే ఉన్నాను, కానీ నా మాట నువ్వు ఎక్కడ వినిపించుకున్నావో ఎక్కడ వినిపించుకోలేదు అని అంటూ ఉంటే, అప్పుడే ఇంకా రోహిణి దగ్గరికి బ్యూటీ పార్లర్ ఓనర్ అయితే వస్తుంది. ఇక ఓనర్ వచ్చి బ్యూటీ పార్లర్కి సంబంధించిన పత్రాలని లాకర్లో అయితే పెడుతుంది. లాకర్లో పెట్టినప్పుడు దానికి లాకర్కి కీ వేయడం మాత్రం మర్చిపోతుంది. అప్పుడే రోహిణి ఇదంతా గమనిస్తూనే ఉంటుంది. ఇక బ్యూటీ పార్లర్ ఓనర్ అయితే ఏదో ఫోన్ వచ్చిందని గదిలోకి వెళ్ళి ఫోను మాట్లాడుతూ ఉంటే, ఇంతలో మీనా అయితే ఆ లాకర్ కీని ఒక సబ్బు మీద అచ్చులా వేస్తుంది. అచ్చులా వేసి తను వెంటనే బయటికైతే వచ్చేస్తుంది. ఓనర్ వచ్చేసరికి, అయ్యో లాకర్ కీ వేయడం మర్చిపోయానే అని అంటూ లోపలికి వెళ్ళి లాకర్ కీనైతే వేసుకుంటుంది బ్యూటీ పార్లర్ ఓనర్ అయితే. తర్వాత ఇదంతా చూస్తున్న విద్య అప్పుడే రోహిణిని అడుగుతూ ఉంటుంది, ఏంటే ఏం చేస్తున్నావు నువ్వు, ఆ కీ ముద్ర ఎందుకు వేయించుకున్నావు అని అంటూ ఉంటే, ముందు వెళ్ళి డూప్లికేట్కి చేయించుకు రావాలి అని అంటూ రోహిణి చెప్తుంది. నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా అని అంటూ ఉంటే, నేనేం చేస్తున్నానో నీకు ముందు అర్థమవుతుందిలే అని చెప్పి రోహిణి ఆ కీని అచ్చు అయితే వేసుకొని వస్తుంది. సేమ్ అదే కీ రావడంతో లాకర్ అయితే ఓపెన్ అవుతుంది. లాకర్ ఓపెన్ అయిన తర్వాత దాంట్లో ఉన్న పత్రాలనైతే తీసుకుంటుంది, బ్యూటీ పార్లర్ పత్రాలని. ఇక బ్యూటీ పార్లర్ పత్రాలు తీసుకున్న రోహిణిని చూసి, వీటితో ఏం చేస్తున్నావే అని అడుగుతూ ఉంటే, ఇక్కడ డూప్లికేట్ పత్రాలు పెట్టి ఒరిజినల్ పత్రాలని నేను తీసుకుంటున్నాను అని అంటూ ఉంటుంది రోహిణి. అది విద్య షాక్ అయిపోతూ, నువ్వేం చేస్తున్నావో నీకన్నా అర్థమవుతుందా, ఇలా ఎవరైనా చేస్తారా అని అంటూ ఉంటే, నేను చేస్తున్నానుగా, నాకు ఇంతకన్నా దారి దొరకలేదే. ఇప్పుడు ఈ పత్రాలను తాకట్టు పెట్టి నేను వెళ్ళి 14 లక్షలు తీసుకొస్తాను అని అంటూ ఉంటుంది రోహిణి. నన్ను మాత్రం దీంట్లో ఇన్వాల్వ్ చేయకే, నువ్వు గోతిలో పడిపోతున్నావు, పైకి రావడం కష్టమవుతుంది, గుర్తుపెట్టుకో అని విద్య అయితే అంటూ ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు వేరే దారి కనిపించడం లేదు అని వెళ్ళి ఆ పత్రాలని తాకట్టు పెట్టి 14 లక్షలైతే తీసుకొస్తుంది రోహిణి. ఇక 14 లక్షలు తీసుకురావడంతో అప్పుడే ప్రభావతి మనోజ్ ఇద్దరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటారు. ఇదిగోండి అత్తయ్య, మీరు అడిగిన 14 లక్షలు మా నాన్న పంపించారు, మా నాన్నని ఈసారి గట్టిగానే అడిగాను అని అంటూ ఉంటుంది రోహిణి.
అంతేకాదత్తయ్య, మా నాన్న 6 నెలల తర్వాత ఇండియాకి వస్తున్నారు. 6 నెలల తర్వాత ఇండియాకి వచ్చి మమ్మల్ని కూడా తీసుకువెళ్ళడానికి ప్లాన్ చేస్తారని కూడా చెప్పమన్నారు అని రోహిణి అయితే అంటూ ఉంటుంది. నా తల్లి, మా ఇంటి లక్ష్మీదేవి నువ్వు. రే మనోజ్, ఈ డబ్బులు తీసుకువెళ్ళి నువ్వు ఆఫీస్లో కట్రా అని అడుగుతూ ఉంటే, ఈరోజు రేపు సెలవమ్మా, నేను సోమవారం కడతాను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే. తర్వాత రోజు పోలీసులైతే వస్తారు ప్రభావతి ఇంటికి. పోలీసులు రావడంతో అప్పుడే ప్రభావతి అయితే అంటూ ఉంటుంది, వీడు మళ్ళీ ఏదో పని చేశాడో పోలీసులు వచ్చారో అని అనుకుంటూ ఉంటుంది ప్రభావతి. అప్పుడే బాలు అయితే వస్తాడు. పోలీసుల్ని చూసి ఇదేంటి పోలీసులు వచ్చారు అని అనుకుంటూ ప్రభావతి, రేయ్ నీకోసమే వచ్చినట్టున్నారా అని అంటూ ఉంటుంది ప్రభావతి. ఏంటి ఇన్స్పెక్టర్, ఏం కావాలి అని అడుగుతూ ఉంటే, ఇక్కడ రోహిణి ఎవరు అని అడుగుతూ ఉంటుంది ఇన్స్పెక్టర్. అప్పుడే రోహిణి అయితే బయటికి వస్తుంది. నేనే రోహిణిని, ఏమైంది మేడం అని అడుగుతూ ఉంటుంది రోహిణి. యువర్ ఆర్ అండర్ అరెస్ట్ అని చెప్పడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. మా కోడల్ని అరెస్ట్ ఎందుకు చేస్తున్నారు అని ప్రభావతి అడుగుతూ ఉంటుంది. అప్పుడే అడుగుతూ ఉండగానే ఇంతలో బ్యూటీ పార్లర్ ఓనర్ అయితే వస్తుంది. నేనే అరెస్ట్ చేద్దామని పోలీసుల్ని రమ్మని చెప్పాను అని బ్యూటీ పార్లర్ ఓనర్ అయితే చెప్తుంది. మేడం మీరేంటి మేడం నన్నెందుకు అరెస్ట్ చేస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది రోహిణి. అప్పుడే అది విని చెప్తూ ఉంటుంది పార్లర్ ఓనర్ అయితే, నువ్వు చేసిన పనికి నిన్ను ఇంతకన్నా ఇంకా పెద్ద శిక్ష వెయ్యాలి. నాకు తెలియకుండా నాకీని డూప్లికేట్ చేయించి లాకర్ది దాంట్లో ఉన్న బ్యూటీ పార్లర్ పత్రాలను తాకట్టు పెట్టి నువ్వు డబ్బులు తెచ్చుకుంటావా, డూప్లికేట్ పత్రాల్ని పెడతావా లాకర్లో అని అడుగుతూ ఉంటుంది. అప్పుడు అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే. తన బ్యూటీ పార్లర్ అయితే మీ బ్యూటీ పార్లర్ అంటారేంటి, అవి తన బ్యూటీ పార్లర్ పత్రాలు, దానికి మీకు సంబంధం ఏంటి అని అడుగుతూ ఉంటే అప్పుడే ఓనర్ అయితే అంటూ ఉంటుంది, రోహిణి నా దగ్గర పని చేస్తుంది, తన బ్యూటీ పార్లర్ని తను ఎప్పుడో అమ్మేసింది అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి. ఇప్పుడు దొంగతనంగా ఆ పత్రాలని, ఒరిజినల్ పత్రాలని తీసుకువెళ్ళి డూప్లికేట్ పత్రాలని తీసుకువచ్చింది, వాటిని బ్యాంకులో తాకట్టు పెట్టి 14 లక్షలు తీసుకుంది అని చెప్పగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. దీనికి సాక్ష్యం తన ఫ్రెండు విద్యాని అని విద్యాని పిలిపిస్తారు. చెప్పు, రోహిణి డబ్బులు తీసిందా లేదా అని అంటూ ఉంటే, తీసింది మేడం అని అంటూ చెప్తూ ఉంటుంది విద్య. అప్పుడే ప్రభావతి అయితే, రోహిణి ఏంటిదంతా, నువ్వు కోటీశ్వరాలువి, నువ్వు మీ నాన్న తీసుకువచ్చిన డబ్బులు పంపించిన డబ్బులే అని చెప్పావు కదా అని అడుగుతూ ఉంటుంది ప్రభావతి. మీరు రోహిణి చెప్పిన మాటలు విని మోసపోయినట్టున్నారు. రోహిణి కోటీశ్వరాలైతే అప్పుడు నా దగ్గర పార్లర్ని ఎందుకు అమ్మేస్తుంది, ఇప్పుడు పార్లర్ని ఎందుకు తాకట్టు పెడుతుంది అని అంటూ ఉంటుంది ఓనర్ అయితే. అప్పుడే నీ ఫ్రెండు విద్యకి నీ గురించి మొత్తం తెలుసు కదా, ఏ విద్య అసలు రోహిణి కోటీశ్వరాలేనా అని అడుగుతూ ఉంటే అప్పుడే అది విని ఒక్కసారి విద్య షాక్ అయిపోతూ, ఇప్పుడు చెప్పకపోతే నన్ను కూడా కలిపి అరెస్ట్ చేస్తారు, నాకెందుకు వచ్చిన గొడవ, నిజం చెప్పేస్తాను అని అనుకుంటూ విద్య, అవును ఆంటీ, రోహిణి తను కోటీశ్వరాలు కాదు, మలేషియా మావయ్య, సింగపూర్ నాన్న ఎవరూ కూడా తనకి లేరు అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది విద్య. ఇన్ని రోజులు మీకు కోటీశ్వరాలు అని అబద్ధం చెప్పింది అని అనగానే ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ప్రభావతి అయితే. షాక్ అయిపోతూ ప్రభావతి అయితే, నన్ను ఇంత మోసం చేస్తావని అస్సలు అనుకోలేదు, ఎందుకు మాతో కోటీశ్వరాలు అని అబద్ధం చెప్పావో చెప్పు అని అంటూ ఉంటే అప్పుడే ఆ మాట విని రోహిణి అయితే, నన్ను క్షమించండి అత్తయ్య, నేను మనోజ్ని పెళ్లి చేసుకోవడానికి ఇలా అబద్ధం ఆడాల్సి వచ్చింది, కానీ ఇలా జరుగుతుందని నేను అనుకోలేదు, నన్ను క్షమించండి అని అంటూ ఉంటుంది.
రోహిణి అయితే నీలాంటి మోసగొత్తిని నేను ఎప్పటికీ కూడా క్షమించను అని అంటూ ఉంటే అప్పుడే మనోజ్ దగ్గరికి వెళ్ళి నన్ను క్షమించు మనోజ్, నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి నేను ఈ అబద్ధం ఆడాల్సి వచ్చింది అని అంటూ ఉంటుంది రోహిణి. నువ్వు నన్ను ప్రేమించి పెళ్లి చేసుకోవాలడానికి అబద్ధం ఆడానన్నావో బానే ఉంది, కానీ ఆ విషయం నాకు చెప్తే నేను కూడా ఈరోజు అందరి ముందు తలంచుకునే పరిస్థితి వచ్చేది కాదు కదా అని మనోజ్ కూడా అంటూ ఉంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా